తండ్రి కొడుకు కలిసి ఉండడం అది లభించమంటే లభించే ఐశ్వర్యం కాదు. ధర్మం తెలుసున్న వాళ్ళు కొడుకు నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఒక వయసు వచ్చేసిన తర్వాత ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఉండేటటువంటి ఆనందం అటువంటిది. నాన్నగారండి నాన్నగారండి అని ఆ కొడుకు పిలుస్తుంటే, నాన్నగారండి ఏంటి అలా తింటున్నారు అని కొడుకు అంటుంటే, ఎంత ఒంట్లో బాగుండకపోయినా డాక్టర్ గారి దగ్గరికి కొడుకు తీసుకెళ్ళి నాన్నగారండి అని చేయి పట్టుకున్నప్పుడు, తండ్రి పెద్దవాడైపోయి తలబడినప్పుడు కొడుకు పట్టుకుంటే ఎంత ఆనందం తండ్రికి. ఇన్ని ఉండనివ్వండి తండ్రికి తృణప్రాయం. ఆ కొడుకు కనపడనివ్వండి ఎంత సంతోషం. ఆ రాత్రి తల్లిదండ్రులు పడుకునే ముందు ఒక్కసారి ఆ కొడుకు వచ్చి, ఎంత గొప్ప అధికారి కానివ్వండి, ఎంత ఖాళీ లేనివాడు కానివ్వండి, వచ్చి మంచం మీద కూర్చుని, ఏమా నాన్నగారండి తినండి ఏం పర్వాలేదు అని కొడుకు కాళ్ళు పట్టి, నాన్నగారండి మీరు చిన్నప్పుడు మాకు పద్యం చెప్పేవారు, నీలకంధర మహానిశితశూలము దాటి ఓర్చినునక వేళ నోర్చవచ్చు. ఆ తర్వాత ఏంటి నాన్నగారండి నాకు ఎందుకో ఆఫీస్లో గుర్తొచ్చింది అంటే అది ఎంత సంతోషం. తండ్రి కొడుకు కలిసి ఉండడం అది లభించమంటే లభించే ఐశ్వర్యం కాదు.